నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ సోగి నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా 1 కేజీ మామిడికాయలు బాగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత శుభ్రమైన క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత 1 గ్లాస్ నువ్వులు వేసి వేయించుకోవాలి. ఈ నువ్వులు 1/2 కేజీ దాకా ఉంటాయి. మంట సిమ్లో పెట్టి మాడకుండా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. వేళ్ళతో ఈ విధంగా నలిపినప్పుడు పౌడర్ లాగా కావాలి. తర్వాత ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత మెంతులు వేసి వేయించుకోవాలి. 2 స్పూన్ల మెంతులు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడకుండా దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. టీ గ్లాస్ కొలతతో ఆవాలు తీసుకోవాలి. వేయించకుండానే పౌడర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. 1 గ్లాస్ పల్లి నూనె వేస్తున్నాను. టీ గ్లాస్ కొలతతో అయితే 4 టీ గ్లాసుల పల్లి నూనె వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. 100 గ్రాముల వెల్లుల్లి పొట్టు తీసి సగం దంచి తాలింపులో వేసుకోవాలి. సగం ముక్కలలో వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలకు ఉప్పు, కారం కలుపుకోవాలి. ముందుగా మెంతి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఆవాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత నువ్వుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పుల కారం వేస్తున్నాను. తర్వాత సాల్ట్ 3వ వంతు సాల్ట్ వేస్తున్నాను ఈ కప్పులో. మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి కాబట్టి 2 కప్పుల కారం వేస్తున్నాను. మామూలుగా ఉంటే 1 కప్పు లేదా 1 కప్పున్నర దాకా కారం వేసుకోవచ్చు. 1.5 కప్పు కారం వేసుకోవచ్చు.
తర్వాత అర స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకున్న పోపుని ముక్కలలో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుకోవచ్చు లేదా చేతితో అయినా కలుపుకోవచ్చు. నువ్వుల పౌడర్ వేసి పెట్టే పచ్చడి కాబట్టి ఈ పచ్చడిని తెలంగాణలో సోగి పచ్చడి అంటారు. టేస్టీగా ఉంటుందండి. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 రోజుల తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. రెండు స్పూన్ల సాల్ట్ వేసి కలుపుకున్నాను. ఉప్పు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే 2 స్పూన్ల సాల్ట్ వేసి కలిపానండి. అంతే అండి, మామిడికాయ సోగి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.